అప్పప్పప్ప, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి ఎంత గోలగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న నేను జావ చేసిన అన్నాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మళ్ళీ రీయూజ్ ఎలా చేయాలో చెప్పాను కదా రైస్ పాపడ్స్ ద్వారాగా. ఈరోజు అవి ఎలా వేయించుకోవాలో కూడా చెప్తున్నాను. సో చాలా అయితే చాలా బాగా ఎండింది. ఎండలు ఎలా కాస్తున్నాయో చెప్పండి, మనమే ఎండిపోతున్నాం బయటకు వెళ్తున్నాం, అవి ఎండడం ఎంతసేపు. సో నేనైతే అలా ఎండగొట్టేసాను. ఇవాళ పూర్తిగా ఎండలో పెట్టి కరెక్ట్గా 2 days ఉన్నాయండి ఎండలోని. 2 daysకి అలా వడియాలు మంచి గలగలగా తయారయ్యాయి. అయితే తక్కువ ఆయిల్ వేసాను ఫస్ట్లోని, సో అందుకు బాగాలేదు. తర్వాత మంచిగా ఎక్కువ ఆయిల్ వేసి చేశాను, అది కూడా చూడండి. ఇదిగోండి ఆయిల్ మార్చాను నేను, ఎక్కువ ఆయిల్ వేసాను. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పాపడ్ వేసాను. పాపడ్ పొంగిందండి బుసబుసలాడుతానే. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే కొంచెం తినే సోడా వేసుకుంటే ఇంకా పొంగుతుందట. మా అత్త చెప్పింది టిప్, అది నాకు తెలియదు కదా. సో నేను మటుకు మామూలుగా నా సొంత ప్రయోగం, నేను ఎక్కడా చూసి చేయలేదు నేను ఇది, అందువల్ల నాకు వెయ్యాలని నాకు తెలియలేదు. కొంచెం తినే సోడా వేసుకుంటే చాలా అంటే పొంగుతుందట, అదే పాపడ్లాగా. చూడండి ఇది పొంగింది అలా అనమాట. రైస్ పాపడ్ అన్న పేరుకి సార్థకం చేసుకుందండి నన్ను అడిగితే. ఒక్కొక్కసారి పోయాయి ఇంకా దేనికి పనిచేయవు అనుకున్న ఐటమ్సే చాలా బాగా వర్త్ అవుతాయి కదా. సో ఇదండి ఆ రైస్ పాపడ్. చూసారా నా చేతులు ఎలా నలిగిపోతుందో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.